చట్నీ ఒక్కసారి తిన్నారంటే ఒక్క గంట తినే చట్నీ కూడా 2-3 గంటలతో తింటారని 2-3 గంటలు తింటారు చట్నీ, అంత రుచిగా ఉంటుంది. ఒక సాధారణ కుటుంబంలో విలేజ్ స్టైల్లో ఒక రైతులు చేసుకునే పప్పుల చట్నీ తయారీ విధానం అనమాట. ఒక ఇడ్లీ తినే కాడ 2 ఇడ్లీలు తింటారు, ఒక గంట చట్నీ తినే కాడ 2-3 గంటల చట్నీ తింటారు. అంత రుచిగా తయారీ చేసుకునే విధానం పూర్తిగా చూపిస్తాను, చూసేయండి. వీడియో నచ్చితే చివరి వరకు చూసి కొంచెం ఎండు కొబ్బరి, కల్లుప్పు, ఎండు కొబ్బరి వేసి తెల్లుల్లిపాయలు 2 రెబ్బలు వేసేసి మెత్తగా దంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెత్తగా దంచేసుకున్న తర్వాత మనము చట్నీ చేసుకునే దాన్ని బట్టి మనకి కారం ఎంత కావాలో దాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసేసుకొని మెత్తగా దంచేయాలి. దంచేసిన తర్వాత కొబ్బరి, వెల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ నీట్గా, ఉప్పు అన్నీ మెత్తగా నలిగిపోయిన తర్వాత మెత్తగా పేస్ట్ అవుతుంది చూడండి. ఇప్పుడు మనము పప్పులు శనగిత్తనాలు అయితే వేయించుకొని రోట్లో తొక్కు తీసేసుకొని పొట్టు వేసుకోవాలి. లేదంటే పప్పులు వేసేసి మెత్తగా దంచి పెట్టుకోవాలి. మెత్తగా పౌడర్ అలా అవుతుంది దంచుతుంటే. అలా అయిన తర్వాత అయ్యేలోపు మెత్తగా దంచుకునే లోపు ఒక చాక్లెట్ అంతా చింతపండు నీళ్ళల్లో నానబెట్టేసి కొంచెం మెత్తగా దంచేసుకుంటే ఇది మెత్తగా చూడండి, ఇది మెత్తగా పొడిలాగా అయిపోయింది అంతా. ఈ టైంలో మనము చింతపండు అనేది నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా, అది బాగా నానబెట్టుకున్న దాన్ని ఈ పౌడర్ అయింది లేని చూసేసుకొని మెత్తగా ఒక్కలు లేకుండా చిన్న చిన్న పలుకులు లేకుండా మెత్తగా దంచేసుకున్న తర్వాత నానబెట్టుకున్న చింతపండు తొక్కుని తీసేసి ఆ చింతపండు పులుసుని పక్కగా పెట్టుకొని కొంచెం వేసుకుంటూ ఈ పప్పుల పొడిలో మెత్తగా దంచుకోవాలి. ఎక్కువగా వేస్తే ఒకేసారి ఇంకా చిన్న చిన్న పలుకులు ఏమైనా ఉంటే మెదగవు అనమాట. కొంచెం వేస్తూ ఎక్కడన్నా కొంచెం అలా పలుకులు ఏమైనా ఉంటే పప్పులు పోయి నీట్గా మెదిగిపోతుంది అనమాట. సో రంగరించాలన్నమాట రౌండ్గా. కొంచెం చింతపండు పులుసు వేసి రంగరిస్తూ ఫైనల్లీ చట్నీ అనేది రెడీ చేసుకోవాలి. ఇంకోటి ఈ రోటి పచ్చళ్ళు లేదంటే పూర్వకాలంలో ఎలా తినేవాళ్ళు ఏంటి, దానితో పాటు పప్పుల చట్నీ రోట్లో ఎట్లా తయారు చేస్తారు, ఇడ్లీకి మనము నానబెట్టుకుంటుంటాం కదా బ్యాళ్ళని, గుండు బ్యాళ్ళు లేదా పొట్టు బ్యాళ్ళు, అది ఎట్లా చేస్తారు పూర్వకాలంలో అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఛానల్లో ఓపెన్ చేసి చూడండి. పూర్వకాల పద్ధతిలో పప్పుల చట్నీ కానివ్వండి, కూరలు కానివ్వండి, ఏదైనా ఎలా తింటారు ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చట్నీ రెడీ అయిపోయిన తర్వాత జీలకర్ర, శనగబ్యాళ్ళు, కొంచెం ఆవాలు తాలింపులో వేసేసుకొని వేగగానే దాంతోపాటు కొంచెం ఎండుమిర్చి, కొంచెం పచ్చి కరివేపాకు లేదా ఎండు కరివేపాకు, తాలింపు వేగిన తర్వాత ఎమ్మటే చట్నీ వేయకూడదు. చట్నీ వేయడం వల్ల ఉంటలుగా రుచి మారుతుంది. తాలింపు ఆరిపోయిన తర్వాత మనం దంచి పెట్టుకున్న చట్నీ వేసి నీట్గా తిప్పి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవడం అనమాట. ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసేసుకోండి. లేదంటే మనం ఇడ్లీలైనా దోశలైనా తినేటప్పుడు చాలా టేస్టీగా పంటికి ఆ మిరపకాయ తాలింపు పెట్టుకున్న మిరపకాయ, జీలకర్ర, కరివేపాకు పంటికి తగులుతూ ఇడ్లీలైనా దోశలైనా తిన్నారంటే చట్నీ అదిరిపోతుంది. బోండాలలోకైనా, మైసూర్ బోండాలకైనా ఏదైనా ఒక చట్నీ బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఇది పక్కా పూర్వకాలంలో విలేజ్ స్టైల్లో చేసే పప్పుల చట్నీ తయారీ విధానం అనమాట. దీంట్లో కొంచెం రోట్లో దంచుకుని వెల్లిపాయ పొడి కలుపుకొని తింటుంటే అమృతమే. ఈ చట్నీతో పాటు వెల్లిపాయ పొడి యాడ్ చేస్తుంటే. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.